హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా లాంగ్ జర్నీ చేస్తున్నాము. గుంటూరు టు తమిళనాడు 12 అవర్స్ జర్నీ, అది కూడా బైక్ మీద. నేను కూడా హెల్మెట్ పెట్టుకున్నాను, వీడియో కోసం అయితే తీసేసాను. క్లైమేట్ చూడండి చాలా బాగుంది కదా, సూర్యుడు అయితే బల్బులా ఎగిరిపోతున్నాడు. ఇప్పుడు మేమైతే ఒక గుడి దగ్గర అయితే ఆగాము. ఈ గుడి వచ్చి టంగుటూరులో ఒల్లేరమ్మ తల్లి గుడి. ఈ గుడి వాళ్ళు నాకు తెలుసు అంటే ఒంగోలులో నేను చదువుకున్నాను, అందుకని ఈ గుడి తెలుసు. నాకు చాలా ఇష్టమైన గుడి. వెళ్ళే ముందు అమ్మవారి దండం పెట్టుకుని వెళ్దామని చెప్పేసి ఆగేసి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. కావలి వెళ్ళాక చాలా ఆకలేసింది. ట్రైన్ రెస్టారెంట్ కాడికి వెళ్ళి ఆపేసి ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. మా వారైతే చిన్న పిల్లోడు, ఫుడ్ వచ్చేలేపు కూర్చొని కొన్ని సెల్ఫీస్ అయితే తీసుకున్నాము. ఈరోజు అయితే నేను నాన్ వెజ్ తిన్నాను, నా కోసం అయితే వెజ్ సూప్ తీసుకున్నాను. అది కూడా స్వీట్ కార్న్ సూపు. అంత టేస్ట్ అయితే లేదు, తీగా చప్పగా ఉంది. నాకు కారంగా కావాలి. మా వారైతే చికెన్ అయితే చెప్పుకున్నారు. తర్వాత వచ్చేమంటే నేను నాన్ వెజ్ తిన్నాను చెప్పేసి నా కోసం అయితే బటర్ నాన్ చెప్పేసి కాజు కర్రీ అయితే చెప్పారు. మా వారికి అలా 2 ముద్దలు పెట్టి తినిపించాను. ఇదో దీనివల్ల మేము వెళ్ళగలుగుతున్నాము. మా ఫ్రెండు వీడే మాకు అంత దూరం అయితే తీసుకువెళ్తున్నాడు. సరే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. అలా స్టార్ట్ అయ్యేసరికి నిద్ర వచ్చినట్టు అనిపించింది. రేణిగుంట దగ్గర ఆగి కాఫీ అయితే చెప్పేసి కాఫీ తాగాము. నా మొహం అయితే చూడండి, కూర్చొని పీకిపోయింది. లాంగ్ జర్నీ దోలు తీరిపోద్ది. ఎంతమందికి లాంగ్ జర్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే లాంగ్ జర్నీ చేసినప్పుడు సేఫ్గా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి.